హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు ప్రోటీన్ ఎక్కువగా ఉండే కాబూలీ శనగలతో వంకాయ మసాలా కర్రీ చేస్తున్నా. ఈ కర్రీని వైట్ రైస్తో చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ కాబూలీ శనగల కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయినాక కట్ చేసిన 2 ఉల్లిపాయలు, మిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయినాక పేస్ట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ వేగాక కొంచెం పసుపు, కట్ చేసిన వంకాయలు వేసి కలిపి ఆయిల్లో మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వంకాయలు మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం, తగినంత సాల్ట్, కొంచెం కరివేపాకు వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఫ్రై చేసిన ధనియా జీలకర్ర పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇందులో ముందుగా 3 గంటలు నానబెట్టి 80% ఉడికించిన కాబూలీ శనగలు వేసి కలిపి కూర దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టి ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలి కూర రెడీ అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ కాబూలీ శనగల కర్రీ రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.